చేశారు? ఎలా చేశారు మీరు అయితే? చంద్రబాబు అంటేనే నాకు గిట్టదు. నేను సమాజపూర్వకంగా చెప్తున్నాను. కులానికి కులపిత్తతో కులం కోసమే కులాన్ని పైకి తీసుకురావాలనే నినాదంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను వాడుకున్న ఒక పిచ్చగాడు అని నా ఉద్దేశం. అంటే బీసీలను మోసం చేశాడు జగన్ గారు అని చంద్రబాబు గారు అంటున్నారు. బీసీలను ఏంటమ్మా, అందరినీ మోసం చేశారు. ఒక కమ్మ కులాన్ని తప్పితే అందరినీ మోసం చేశారు. అంటే చంద్రబాబు గారు మోసం చేశారు. అంటే నేను ఎంతో తెలివిగలవాడిని, నేను ఒక మేధావిని అని చెప్తూ మరి చాప కింద నీళ్ళులాగా మానవుల్ని మనుషులకి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ మధ్య కులపాలు చేస్తున్నారు అంటున్నారు, కానీ చంద్రబాబు గారు మళ్ళీ వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు. ఎలా సాధ్యం అంటారు? అది సాధ్యంగా ఉంది. ఇప్పటి వరకు చేస్తా నేను 14 సంవత్సరాల్లో చేయలేని వాడు చెట్టు పెరిగిన తర్వాతే ఉంది. ఆ చెట్టు ముళ్ళ కంచె అయిపోయినాక ఇది ముళ్ళ కంచె అవుతుంది, కానీ అది ఫలాలు ఇచ్చే చెట్టుగా ఎదగదు. అదంతా మోసపు మాటలు, దానిని ప్రజలు నమ్మవద్దు. ఎందుకు నమ్మకూడదు అంటారు? చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు కదా, ఏం చేశారో చెప్పాలి. అప్పులు పాలు చేసి జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పారు. ఆ అప్పుల్ని అప్పు అని ప్రజలకు తెలియకుండా తను చెప్పిన వాగ్దానాలను మొత్తం మరి అమలుపరుస్తున్న ఒక మహా వ్యక్తి ఆయన. 2014 చేశారు కదా, ఎలా చేశారంటే? నేను అడుగుతున్నా చంద్రబాబు గారిని, మీరు 14 ఏళ్ళు సీఎంగా చేశారు, 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ఈ రాష్ట్రానికి చేసింది ఏముంది? ఈ రాష్ట్రానికి నేను ఇది చేశాను అని చెప్పే మార్క్ మీరు ఏమేశారు? ఈ మార్క్కి మీ అబ్బాయికి మాత్రం 3 శాఖల మంత్రి, అది మాత్రం మార్క్ ఇచ్చారు. మీరు ఏం చేశారు ఈ రాష్ట్రానికి? నేను ఇది కంప్లీట్ చేశానని ఒక ఎదురంజి ఉందా? నేను హైదరాబాద్ నేనే కట్టాను, అమరావతిని కూడా నేను కట్టానంటే వీళ్ళు అసలు జగన్ గారు 3 రాజధానులు 3 ముక్కలు ఆడుతున్నారు. జగన్ గారి మీద సీరియస్ అవుతున్నారు కదా చంద్రబాబు గారు. హైదరాబాద్ ఈయన కట్టాడంటే హైదరాబాద్కు ఎన్ని సంవత్సరాలు హైదరాబాద్ ఉంది? ఈయన ఎప్పుడు వచ్చాడు? ఈయనకన్నా ముఖ్యమంత్రులు ఫస్ట్ ఎంతమంది చేశారు? ముఖ్యమంత్రులు లేకుండా ఈయన ఫస్ట్ తొలి ముఖ్యమంత్రియా? తొలి ముఖ్యమంత్రి అని కాదుగా. తొలి ముఖ్యమంత్రి అయితే ఈయన హైదరాబాద్ చేయొచ్చు. ఈయనకు ముందు ఎంతమంది చేశారు ముఖ్యమంత్రులు? అంటే సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, సాఫ్ట్వేర్ నేనే కనిపెట్టాను, నా చొరవ వల్ల, టీడీపీ చొరవ వల్లే హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది, వైసీపీ వల్ల రాష్ట్రం మధ్యగత బాధలు అవుతుందని చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఐటీ హైదరాబాదు ఇతను కట్టాడంటే ఇతనికి ముందు వాళ్ళు వచ్చి ఏం పని చేశారు? చేయకుండా ఖాళీ కూర్చున్నారా? పని చేయకుండా వాళ్ళంతా పని చేస్తానుగా నువ్వు చేసింది. ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు జగన్ గారు ఒక సైకో, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు, పేదలపైన భారం మోపుతున్నాడు అంటున్నారు. ఏమంటారు దీని గురించి? అప్పులు పాలంటే నువ్వు కూడా 2 లక్షల అప్పులు చేసి వెళ్ళావుగా. 2 లక్షల కోట్లు అప్పు చేసి ఉన్నాయి. ఆ అప్పు నువ్వు చేసింది కదా. నువ్వు 15 సంవత్సరాలు ఎంత అప్పు చేసావు? నువ్వు చేసిన అప్పు నువ్వు లెక్క చెప్పగలుగుతావా? ఎంత దోచుకున్నావు నువ్వు? నువ్వు అప్పు చేసి పెట్టిందేగా, నువ్వు ఇంట్లో సొమ్మేం పెట్టలేదుగా. అంటే ప్రజల సొమ్ము ప్రజలకే పంచుతాడుగా జగన్ అంటున్నారు. జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఎంతమంది పేదజలకి విద్య ఇచ్చాడు, వైద్యం ఇచ్చాడు, ఇంకెన్ని ఇచ్చారు? మీరు అప్పు చేశారంటున్నారు. చంద్రబాబు గారు అంటున్నారు ఒక పక్క అప్పు చేశారంటున్నారు, కానీ వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అంటున్నారు. 2024 నన్ను గెలిపించండి. ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేకపోయావు? 2014లో 2004లో నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఇప్పుడు ఇస్తా అంటున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి చూడంగానే నువ్వు ఇస్తావా? అప్పుడు ఇవ్వలేవా? ఈయన చేసిన పథకాలు చూసి ఇంత కాపీ కొట్టి నువ్వు ఇస్తావా? ఇదేనా నీ పాలన? 14 సంవత్సరాల సర్వీస్ అంటావు. చంద్రబాబు గారు అంటున్నారు రైతు రుణమాఫీ చేసింది నేనే, డాక్టర్ వాళ్ళకు రుణమాఫీ చేసింది నేనే అంటున్నారు. 2014లో 600 హామీలు ఇచ్చాడు. 600 హామీల్లో రుణమాఫీ అన్నావు, తొలి రుణమాఫీ. నువ్వు రుణమాఫీ పూర్తిగా అందరూ చేశారా? అందులో కోల్పోయిన వ్యక్తి తొలి వ్యక్తి నేను. తెనాలిలో తొలి రుణమాఫీ నాకు చేయలేకపోయావు నువ్వు. ఇంకే రుణమాఫీ ఎవరికి చేసావు? పూర్తిగా నాకే చేయలేవు. నాకు చేయలేదు, నా దగ్గర ఉన్నాయి. డాక్టర్ వాళ్ళకు కూడా నేనే ఆర్థికంగా బలపరిచాను అంటున్నారు చంద్రబాబు గారు. ఇట్లా చెప్పుకుంటే పోతే చంద్రబాబు గారు ఈ రాష్ట్రం పుట్టించింది నేను, ఈ దేశమే నాది అంటాడు. సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అన్నీ అంటున్నారు. మరి ఆయన చెప్పేది ఏంది? ఈ రాష్ట్రం పుట్టించిందే నేను, ఈ రాష్ట్రం ప్రజలకి నేను నడక నేర్పించింది కూడా నేనే అని చెప్తాడు చంద్రబాబు. నిన్న కూడా ఒక మాట అన్నాడు, తెలంగాణలో అన్నం రైసు చొరవ మా టీడీపీ వల్లనే వచ్చింది అంటున్నారు. మరి తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధి చేశాను అన్నావుగా, నువ్వు హైదరాబాద్ వదిలిపెట్టి ఎందుకు వచ్చావు? ఇక్కడికి
హైదరాబాద్ వదిలిపెట్టి ఎందుకు వచ్చావు? నువ్వు హైదరాబాద్లోనే ఉండొచ్చుగా, లేదా నీ కొడుకుని పెట్టొచ్చుగా హైదరాబాద్లో. నువ్వు అక్కడ వదిలిపెట్టి ఎందుకు వచ్చావు? అంటే అక్కడ 10 ఏళ్ళు ఉన్నా కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారంటారు? అభివృద్ధి హైదరాబాద్ మొత్తం నువ్వు చేసినోడివి, హైదరాబాద్లో ఉండొచ్చుగా. ఏడకి వచ్చి ఏం చేస్తానికి వచ్చావు? నువ్వు ఏడకి వచ్చి ఏం చేసావు? జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ నష్టమంటారు, లాభం అంటారు? ఏ నష్టం ఉండదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే లాభం. వాళ్ళు ఎప్పుడు పొత్తు లేకుండా ఎప్పుడు వచ్చారు? పొత్తు మీదగా వాళ్ళు వచ్చింది. అంటే చంద్రబాబు గారు చేశారు కదా, మరి ఇంతకుముందు ఎప్పుడు రాలేదంటారా సింగిల్గా? వాళ్ళు ఎప్పుడు వచ్చినా పొత్తు, చంద్రబాబు గారు ఏ పార్టీ ఎప్పుడు గెలిచినా ముఖ్యమంత్రిగా ఆయన పొత్తు మీద గెలిచాడుగా. పొత్తు లేకుండా ఎప్పుడు వచ్చాడు? అంటే రాలేదంటారా, సింగిల్గా రాలేదంటారు చంద్రబాబు గారు? అసలు ఆయన సింగల్కి వచ్చినా వాళ్ళు పొత్తు మీద వచ్చినా ఇది కష్టం అండి, రాదండి. అదే దాన్ని కూడా తప్పు పడుతున్నారు చంద్రబాబు గారు. మరి చంద్రబాబుగా అన్నిటికీ తప్పు పడతాడు. అతను చేసిన అన్నీ ఏమో మంచి, ఎవరైనా చేసినవి ఏమో అన్ని తప్పు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఛాన్స్ ఇంకేమన్నా ఎందుకు అది ఛాన్స్ వయసు అయిపోయిందిగా, రెస్ట్ తీసుకుంటాడు లేక అది జగన్ తీసుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు 2024లో అధికారం మాదే, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాను, ఒక్కొక్కరికి. చంద్రబాబు గారుని చెప్పాలంటే ఆయన ఇంతకుముందు ఏం చేశాడో చెప్పాలి, ఇంతకంటే ఏం బాగా చేస్తాడనేది చెప్పాలి. అది చెప్పి ప్రజలకు రావాలి. అంతేగాని ఏ నాయకుడైనా, చంద్రబాబు గారిని కాదు, ఇంకొక నాయకుడైనా ఇంతకంటే బెటర్గా ఏం చేయగలను అనేది చెప్పి రావాలి జనాల్లోకి. ఇంతకంటే బెటర్గా అంటే సాధ్యపడే ఏం చేస్తారో చెప్పాలి. చంద్రబాబు గారు దీనికంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, నన్ను గెలిపించి అనడానికి కానీ ఇప్పుడు ఇంతకంటే బెటర్గా ఏం చేస్తాడో చెప్పాలి. హామీ అయితే ఇవ్వట్లేదు, వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటారు. మరి అదే కదా, హామీలు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లోకి చేస్తారంటారు, ఏమంటారు? అప్పులు అనేవి నేను సుమారుగా మేము 10 క్లాసులు చదివేటప్పుడు 9వ తరగతి సుమారుగా అంటే 92, 91లో కూడా మా సోషల్ మాస్టర్ చెప్పేవాళ్ళు, అరే మీ ఒక్కొక్కరి నెత్తి మీద 2,000 అప్పులు ఉన్నాయి రానని. అప్పులు చేయని ముఖ్యమంత్రి ఉండడు, అప్పులు చేయని దేశం ఉండదు. కానీ అప్పులకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు కాగ్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు ఏ కారణం దొరక్క, ఇంకా మరే కారణం దొరక్క ఈ గవర్నమెంట్లో లోట్లు వెతకలేక అప్పులు అంటున్నారు అంతే. రాష్ట్రాన్ని బాగు చేయాలంటే నేనే చేయాలి, ఇంకొకరు చేయలేరు అని చంద్రబాబు గారు అంటారు. మరి మరి 14 సంవత్సరాల నుంచి చేసి ఉంటే, మరి ఆయన కనుక చేసి ఉంటే మరి 150 సీట్లు ఇచ్చి గెలిపించేవాళ్ళు కాదుగా జనం. చెయ్యాలి అంటే ఆయన ఏం చేసాడో చెప్పాలి, ఇప్పుడు ఏం చేయబోతాడో చెప్పాలి, ఇప్పుడు ఆయన జరిగేదానికి తేడా చెప్పాలి, ఇంకా ముందేం చేస్తాడో చెప్పాలి. అప్పుడే జనాలు హర్షిస్తారు, అప్పుడే జనాలు ఓట్లు వేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు పోటీ చేసినా రాడు. లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు రాడు, జగనే వస్తాడు. అంటే ఇప్పుడు లోకేష్ ఉన్నప్పుడు పెట్టలేదంటారా? పెట్ల ఎందుకంటారు? అంటే చంద్రబాబు 14 ఏళ్ళు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 15 ఎకరాలు నువ్వు ఓట్లు తీసేస్తాను ఈ తీసేసారు అన్నావే. 15 ఎకరాలు ఉండేవాళ్ళు కూడా పెన్షన్ తీసుకున్నారు. అది వాళ్ళకి తీసేసాడు, ఎడ్యుకేషన్ చేసి వాళ్ళకి తీసేసాడు. అంతేగాని ఈయన కావాలని తీసేయలేదు, ఆయన పార్టీ అని తీసేయలేదు, నా పార్టీ కాదని తీసేయలేదు. అంటే మీకు పింఛన్ వస్తుందని జగన్కి నా పెన్షన్ నాకు ఇచ్చినా బాధలేదు, నాకు ఇవ్వకపోయినా బాధలేదు. అది పెన్షన్ కోసమే కాదు, నా మనసులో ఫస్ట్ కానీ హలో వైఎస్ఆర్ ఫ్యామిలీ, కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్, అది చాలు. చంద్రబాబు నాయుడు 20 మంది ఉండాలి, ఆయన సొంత మనుషులు. ఇంకో ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నారు కదా. లేదు, ఛాన్స్ లేదు, అసలు పార్టీ ఉండదు నా లెక్క ప్రకారం అయితే. అంటే లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, ఏం చేసినా లేదు, సీన్ లేదు. అది ఇంకా ఎవరు కానీ చెప్పు, డౌట్ నేను చెబుతా. జగన్కి భయం అంటే ఏంటో చూపిస్తాను అంటున్నాడు కదా. ఏం లేదు.